నా డైలీ రొటీన్లో ఈరోజు స్కూల్ వాళ్ళు పాట్లక్ పార్టీ ఏదో పెట్టారండి. అండ్ ప్రీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అంట. సో దానికి నేను చపాతీ చేయాలి. అంటే ఒక్కొక్కరు ఒక ఐటెం తెచ్చుకుంటారు, అందరూ కలిసి తింటారు. బట్ ఓన్లీ వెజ్ ఫుడ్డే పంపించాలి మనం. సో అది నేను పిండి కలుపుకొని పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ కర్రీ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నాను. సో ఇవన్నీ నేను వెంటనే చేసుకోవాలి. మళ్ళీ నాకు 7:30కి ఈరోజు క్లాస్ ఒకటి ఉంది. సో అందుకని నేను ముందే లేచి పిండి అన్నీ కలిపి పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా క్యారేజ్ విత్ సపరేట్ ఏదైనా ఎక్స్ట్రాగా పెట్టచ్చు అన్నారు, కొంచెం ఎక్కువగా పెట్టచ్చు అన్నారు, ఏదో ఒక ఐటెము. మా పాప చపాతీ కావాలండి. సో అందుకని నేను చపాతీ చేస్తున్నాను అనమాట, తయారు చేస్తున్నాను. తనకు నచ్చిన కర్రీ కావాలండి. సో అందుకోసం కలుపుతున్నాను. సో ఇంకా టొమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను. ఎంతసేపు గబగబ చేసేయచ్చులేండి, బట్ నేను రెడీగా పెట్టుకుంటానని చెప్పాను కదా. సో 7:30 లోపే నేను ఇది చేసుకోవాలి. అండ్ ఆ లోపు కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ ఏదైనా ఉంటే, అంటే ఇప్పుడు మరీ 6:30 అలా 6:30 కూడా అవ్వలేదు. ఈ టైం చేసినా బాగోలే అని, స్కూల్కి వెళ్ళే టైం అప్పుడు కొంచెం ఫ్రెష్గా వేడిగా ఉండాలి కదా, అందుకని కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాను. either 7 or 8. అప్పుడప్పుడు ఈ బాగుంటాయి పిల్లలకి పెట్టేవి. అంటే షేరింగ్ చేసుకోవటం కానివ్వండి, డిఫరెంట్ టేస్ట్ అలవాటు చేసుకుంటారు. బట్ కొంతమంది పిల్లలు తినరు కదా. ఇప్పుడు మా పాప ఫస్ట్ నా ఫుడ్డే తినిద్ది, తర్వాత బయట ఇంకా టేస్ట్ చూసి ట్రై చేసిద్ది అనమాట. సో అయినా కొంచెం పిల్లలకి అలవాటు అవుతుంది, సోషలిజం పెరుగుతుంది పిల్లల్లో కూడా, అందుకని ఇలా పెడతారు. పైగా ఏంటంటే వీళ్ళు స్కూల్లో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే ఏదో సెలబ్రేషన్లా పెడతారనమాట, రిఫ్రెష్మెంట్ కోసం. సో అది నాకు బాగా నచ్చింది. సో పిల్లలకి అలా పెట్టారు. సరే అంటే ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తారండి. ఇప్పుడు ఇలా పెట్టారు. ఇంతకుముందు అయితే మళ్ళీ ఫ్రెషర్స్ డే లాగా చేసేవాళ్ళు, ఆ రోజు కూడా పంపించమనేవాళ్ళు అనమాట. దీంట్లోకి నేను టొమాటో పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. చెప్పాను కదా ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటాను, బట్ అదే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెడీ చేసేసుకున్నట్టు అనమాట. 7కి అలా స్టార్ట్ చేసేస్తాను కదా, సో త్వరగా అయిపోయిద్దని నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు టీ పెట్టేసుకున్నానండి. ఏంటో మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది, తప్పని తెలుసు, కానీ మిస్ అయిపోతున్నాను నా టీ మార్నింగ్ టైం. సో ఒక్క రోజన్నా తాగుదాం అనుకున్నా ఈరోజు, ఏమైతే చూడాలి. నాకు కొంచెం స్టమక్ బాగోట్లేదు టీ తాగినప్పుడల్లా, అంటే మార్నింగ్ టైమ్స్. సో అందుకని నేను మానేశానని చెప్పాను కదా. కానీ ఈరోజు నాకు కొంచెం టీ తాగాలని ఉంది, అట్లీస్ట్ ఒక 10 సిప్స్ అన్నా. కొంచెం వాతావరణం కూడా బాగుందన్నమాట, సో కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది క్యారేజ్కి, అంటే మేము స్కూల్లో పంపించడానికి కర్రీ కొంచెం ఇంట్లోకి పెట్టుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్కి చపాతీలు ఇప్పుడే స్టార్ట్ చేశాను, కొన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. మళ్ళీ ఇది వెంటనే అంటే పొరలుగా రావాలి కదా, అందుకని అది చేసి పెట్టాను అనమాట. కర్రీ అయితే అయిపోయిందండి, ఇంకా నేను చపాతీ చేయడమే. నాకు 10 minutes టైం ఉంది, గబగబా చేసేయాలి. నిన్న ఈవినింగ్ ఆరేసిన బట్టలు అండి ఇవి, అంటే నేను ఈవినింగ్ వేసాను అనమాట. అవి ఆరేసినాయి, మళ్ళీ తీసి ఇప్పుడు మడతేసాను, ఎందుకంటే ఇప్పుడు ఇంకో ట్రిప్ వేసాను. సో అవి మళ్ళీ ఈవినింగ్కి వస్తాయి. నాకు ఒకేసారి అన్నీ ఉంటుంటే బద్ధకం వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మళ్ళీ ఇప్పుడు ఒక 5 minutes టైం దొరికింది. మా పాపకి టిఫిన్ అన్నీ అయిపోయింది పెట్టేయటం. సో తను ఇంకా టైం ఉంది 5 minutes, ఆ లోపు నేను ఈ వర్క్ చేసుకుందాం అనుకున్నాను. చెప్పాను కదండి, నాకు అసలు ఖాళీగా ఉండబుద్ది కాదు, అంటే పని త్వరగా అయిపోవాలని. సో అందుకని నేను ఈ పని చేసుకుంటున్నాను. పాప వాళ్ళు ఇప్పుడే బయలుదేరేశారు. నేను కూడా పైన అన్నీ సర్దేసుకున్నానండి. ఇంకా అయిపోయింది పని. ఇంకా నేను టిఫిన్ చేసుకోవాలి, నా కోసం చేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా తినాలి. మార్నింగ్ 5:45కి లేసాను కదా, బాగా ఆకలి వేసేస్తుంది. చపాతీ చేసేసుకొని గట్టంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా నేను నా కోసం కాల్చుకుంటున్నాను చపాతీ. చెప్పా కదా, నేను టిఫిన్ చేసేటప్పుడు ఏ పని ఉండకూడదు. పనంతా అయిపోయిన తర్వాతే నేను ప్రశాంతంగా తింటాను. బట్ ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్, నిజమేనండి. కానీ నాకు కొంచెం ఫోబియా ఉంటుంది. ఇల్లు నీట్గా ఉంటే, నేను తినేటప్పుడు ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంటేనే నేను ప్రశాంతంగా టిఫిన్ చేయగలను.
సో అందుకని ఈ వర్క్ గబగబా చేసుకొని అప్పుడు నేను ప్రశాంతంగా తింటానండి. ఇది నా 9 లోపు జరిగే వర్క్స్.